హాయ్ వ్యూవర్స్, నా పేరు శాతవాహనం. ఈ వీడియోలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో అనే దానికి సంబంధించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2020 ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎనాలిసిస్. ఎలా 5 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే దానికి సంబంధించి సెక్షన్ బి చూస్తున్నాం. మనము 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 8 క్వశ్చన్స్ అంటే 8 5 జా 40, ఒక్కొక్కటి 5 మార్క్స్. సో ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని మనం అంటే, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వచ్చింది, మళ్ళీసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక 8 లేదా 9 పాయింట్స్ ఉన్నాయండి. ఆ పాయింట్స్కు సంబంధించి సైడ్ హెడ్డింగ్స్ రాస్తూ స్పష్టంగా అన్ని పాయింట్స్ రాయాలి. అక్కడ 10 ఉన్నాయా 11 ఉన్నాయా కాదు, ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ను ఖచ్చితంగా మీరు ఓన్లీ 5 మార్క్స్ కాబట్టి 5 పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. అక్కడ ఓన్లీ 5 అని అడిగితేనే 5 పాయింట్స్ రాయాలి, లేదు అన్నప్పుడు మొత్తం రాయాలి. అందులో ఎన్ని పాయింట్స్ ఉంటే అని రాయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ఎగ్జామినేషన్లో వస్తుంది. దీన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. 9 పాయింట్స్ ఉన్నాయి, అవి మొత్తం ఎగ్జామినేషన్లో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్గా ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ పావర్టీ. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ, పావర్టీ లైన్, పావర్టీ గ్యాప్ ఇండెక్స్. సో అలా మనకు టైప్స్ ఆఫ్ పావర్టీ ఉంటుంది. సో ఇందులో నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. మోస్ట్లీగా ఫస్ట్ క్వశ్చన్ బాగా టార్గెట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. దీన్ని కూడా చదవండి. దీన్ని చదువుతూ ఫస్ట్ క్వశ్చన్ బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. అది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, దెన్ సెకండ్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. ఈ 2 క్వశ్చన్లు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా చదవండి. నెక్స్ట్ ఇంకొక లెసన్ నుంచి, ఇది థర్డ్ లెసన్ నుంచి, ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్గా చూడండి, రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గురించి మీరు ఒక నోట్ రాయాల్సి ఉంటుంది. ఫంక్షన్స్ రాసినా పర్వాలేదు, అందులో ఒక 5 or 6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. దీన్ని చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, కాకుంటే చదివేటప్పుడు కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ఆ వర్డ్స్ కొంచెం హార్డ్ వర్డ్స్గా ఉంటాయి, నీతి ఆయోగ్ కాబట్టి అర్థం చేసుకొని చదవండి, ఈజీగా అర్థమవుతుంది. పర్ఫెక్ట్గా ఇది రాయాలి. దీనికి 5 మార్క్స్ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది, కానీ చదివేటప్పుడు కాస్త గజిబిజిగా ఉంటుంది. ఆ పదాలను అర్థం చేసుకొని చదవండి. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్ అన్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, వై షుడ్ వీ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అన్నాడు. సో ఇది కూడా మనకు ప్లానింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు సంబంధించినటువంటిదే. వై షుడ్ వీ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. ఈ పొల్యూట్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దానికి సంబంధించి కాస్త మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలాసార్లు అడిగాడు క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు కూడా మళ్ళీ అడిగే అవకాశం, స్కోప్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక క్వశ్చన్. కాబట్టి ఈ క్వశ్చన్ చదవండి. దీనిలో పాయింట్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు, ఓన్లీ మ్యాటర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్వశ్చన్ని అర్థం చేసుకొని చదవండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఇది 4th క్వశ్చన్గా, ఇది ప్లానింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే లెసన్లో నుంచి వై షుడ్ వి ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్. ఇది అగ్రికల్చర్ సెక్టార్ నుంచి అండి. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఖచ్చితంగా అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్. అంటే ఇక్కడ కాజెస్ అడిగాడా మెజర్స్ అడిగాడా చూడండి. కాజెస్ అడిగితే కాజెస్ మాత్రమే రాయండి, మెజర్స్ కాజెస్ అడిగితే 2 కలిపి రాయండి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి మనం ఎగ్జామినేషన్లో అవే ఆన్సర్ మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఉన్నటువంటి ఒక క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్
రూరల్ ఇండెట్నెస్ అంటున్నాడు. దీనికి ఒక 5 లేదా ఒక 6 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ కాజెసే అడిగాడు కాబట్టి కాజెస్కు సంబంధించినటువంటి యొక్క పాయింట్స్ మాత్రమే రాయండి. రాస్తే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. దిస్ ఈజ్ ఆల్సో అగ్రికల్చర్ సెక్టారే. ఇది ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ నాబార్డ్ యొక్క రోల్ ఏంటి, ఈ అగ్రికల్చర్ లోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో అనేదాన్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్, ఇది 5 మార్క్స్ క్వశ్చన్. కంపల్సరిగా ఎగ్జామినేషన్లో ప్రింట్ అయి ఉంటుంది. అంత గ్యారంటీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి దీని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ కాస్త కాన్సన్ట్రేషన్తో చదవండి. ఇది ఎలా నిర్మాణమైంది, ఇది చేసే విధులు ఏమిటి అనే దానికి సంబంధించి ఇది రూరల్ క్రెడిట్ అండ్ రీఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, డిస్క్రైబ్ ద measures solve the problems of small scale industries in India. So small scale industries, what are the problems are faced by the small scale industries? So what are the measures to be taken to reduce the small scale industries in India? ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అని మెజర్మెంట్స్ అడుగుతున్నాడు. ఎన్ని పాయింట్స్ ఉంటే మీరు అన్ని పాయింట్స్ రాయండి. తక్కువ ఉన్న రాయండి, ఎక్కువ ఉన్న రాయండి. సార్ మాకు 2-3 పాయింట్లే ఉన్నాయి కదా, 5 మార్కులు వేస్తాడా, లేకపోతే 10 పాయింట్లు ఉన్నాయి కదా 5 పాయింట్లే రాయాలా? కాదండి, మీకు సంబంధించిన ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్, అన్ని పాయింట్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఎక్స్ప్లెయిన్ ద 1956 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అన్నాడు. ఇది 5 మార్క్స్ క్వశ్చన్గా. ఒకటి 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, నెక్స్ట్ 1956 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. ఇవి రెండు మోస్ట్లీ ఇంపార్టెంట్. దీంతోపాటు 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఉంది. ఇది 10 మార్క్స్లో అడుగుతాడు. 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. సో ఈ 1956 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ దానికి సంబంధించి మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మోనోపలీస్, తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక పాయింట్స్, ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. అవి రాసి ఎగ్జామినేషన్లో మీరు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈజీ క్వశ్చన్ అండ్ అనలైజింగ్ క్వశ్చన్. అర్థం చేసుకోండి క్వశ్చన్ని. ఇండస్ట్రియల్ రెజల్యూషన్ గురించి ఈజీగా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయి. ఇక నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఇన్ ఇండియా. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఫేస్డ్ బై ద ట్రాన్స్పోర్ట్ సెక్టార్? ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఫేస్ చేస్తుంది అనే దానికి సంబంధించి ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంతకుముందు కూడా అడిగాడు, మళ్ళీసారి కూడా అడిగే హోప్స్ ఉన్నాయనే ఉద్దేశంతో దీన్ని కూడా మనం గెట్ చేసాం. కాబట్టి ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామినేషన్లో ఇది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా అడుగుతాడు. ఈ క్వశ్చన్ బాగా బహెడ్ చేసుకోండి, నేర్చుకోండి, పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్గా చూస్తే ఇందులో ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ WTO. సో ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ క్వశ్చను చాలాసార్లు వచ్చింది. కాబట్టి ఓన్లీ ఆబ్జెక్టివ్స్ మాత్రమే 5 ఉంటుంది, 6 ఉంటాయి, ఒక పాయింట్ అటుగా ఉంటుంది. కాబట్టి అందులో ఉన్న ఆబ్జెక్టివ్స్ని నెంబర్స్ వేసుకుంటూ సీరియల్గా ఒకదాని కింద ఒకటి ఈ క్వశ్చన్ని మనం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా మనకు ఈ యొక్క WTOకు సంబంధించినటువంటి యొక్క దాంట్లో అంటే ఘాట్ ఉంది, WTO ఉంది, 2 ఉన్నాయి. కానీ ఘాట్ గురించి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్, ఘాట్ గురించి తక్కువ అడుగుతాడు. WTO ఘాట్ అంటే కనుమరుగైపోయింది కాబట్టి తక్కువ అడుగుతాడు, WTOని ఎక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్గా చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఆర్గ్యుమెంట్స్
ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రైవేటైజేషన్. సో వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఆఫ్ ద ప్రైవేటైజేషన్? అయితే ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్. ఎగ్జామిన్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అంటున్నాడు. సో ప్రైవేటైజేషన్ చేస్తే ఎలాంటి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, ఎలా ఎకానమీ డెవలప్ అవుతుంది, ఎలా ప్రొడక్షన్ పెరుగుతుంది అనే దానికి సంబంధించి ఈ క్వశ్చన్ ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్ పాయింట్స్ ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు అడుగుతున్నాడు, ఫేవరబుల్ కండిషన్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. దీన్ని నేర్చుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక క్వశ్చన్. దీన్ని బాగా బహెడ్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇందులో డిస్క్రైబ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. సో దెన్ ఇక్కడ నుంచి మనకు తెలంగాణ వస్తుంది, అక్కడి వరకు 11th క్వశ్చన్ వరకు ఓన్లీ మనకు ఇండియా వస్తుంది, 11th 10th క్వశ్చన్ ఏమో ఇంటర్నేషనల్ వస్తుంది. ఇక 12th నుంచి మాత్రం తెలంగాణ స్టేట్ వస్తుంది. తెలంగాణ స్టేట్లో ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి మీరు ఆ ఎగ్జామ్ని ఆ కాన్సెప్ట్ రాయాల్సి ఉంటుంది. అందులో డిగ్రీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, ఆ సెన్సెస్ ఉంది, ఆ సెన్సెస్కు సంబంధించిన వివరాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వివరాలన్నీ మీరు ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ ఎగ్జామినేషన్లో వచ్చి ఉండవచ్చు, అంత గెస్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ప్రిపేర్ కండి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రిలీజియస్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ స్టేట్? దిస్ ఈజ్ ఆల్సో క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ తెలంగాణ లెసన్. సో ఇందులో ఏమంటున్నాడు, ఇంపార్టెంట్ రిలీజియస్ టూరిస్ట్ ప్లేసెస్ అడుగుతున్నాడు. కాబట్టి ఈ టూరిస్ట్ ప్లేసెస్కు సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టూరిస్ట్ ప్లేసెస్కి సంబంధించి ఒక చార్ట్ వేయండి, ఒక బాక్స్ మాదిరిగా వేయండి. ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ వేయండి, దాని ఇంపార్టెన్స్ రాయండి. అంటే వన్ సైడ్ ఏమో టూరిస్ట్ ప్లేసెస్, ఇంకో సైడ్ ఏమో దాని ఇంపార్టెన్స్. అలా రాస్తే మీకు క్లారిటీగా ఉంటుంది, గజిబిజిగా కాకుండా ఒక బాక్స్ మాదిరిగా వేసుకోండి. బాక్స్ మాదిరిగా వేసుకొని దానికి సంబంధించి మీరు ఒక బాక్స్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు వచ్చింది, మళ్ళీసారి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిస్కస్ ద ట్యాంక్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ అండ్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఇన్ బ్రీఫ్ అంటున్నాడు. మోస్ట్లీ ఇది చాలాసార్లు వచ్చింది, మిషన్ కాకతీయ అంటే ఒక క్వశ్చన్. సో ఇది లాస్ట్ లెసన్లో 10th లెసన్లో నుంచి వస్తుంది తెలంగాణ స్టేట్ వారికి. ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఎలా ఓ పారాగ్రాఫ్ వైజ్గా ఉంది, ఇది పాయింట్స్ ఏమి లేవు ఎక్కువగా, దీన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. ఇందులో కొన్ని సెన్సెస్ ఉంటాయి, సెన్సెస్కు సంబంధించి లెక్కలు ఉంటాయి, అవి కొన్ని నంబర్లను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయగలిగితే అంత ఈజీగా మీరు ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక క్వశ్చన్. కాబట్టి ఈ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ చేయండి. కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో చూడండి, మీకు ఓన్లీ 12 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయండి. ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్ ఓన్లీ 12. నేను ఇక్కడ ఇచ్చింది ఓన్లీ 14 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. 14 క్వశ్చన్స్ మీరు కనుక బైహెడ్ చేస్తే, చదివితే ఆటోమేటిక్గా మీకు 12 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో ఉంటాయి. అంటే అంత మోస్ట్లీ ఎప్పుడు రిపీటెడ్ అయ్యే ఒక క్వశ్చన్లే మీకు ఇందులో ఇవ్వటం జరిగింది. ఆ క్వశ్చన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్లన్నీ ఈ 14 క్వశ్చన్లన్నీ పర్ఫెక్ట్గా చదవండి. 12 క్వశ్చన్స్ కన్ఫామ్గా ఎగ్జామినేషన్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మనము ఈ 5 మార్క్స్ సెక్షన్కు సంబంధించి సెక్షన్ బి 5 మార్క్స్ క్వశ్చన్లో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 8 5 జా 40 మార్క్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి. సో ఇలా మనము 5 మార్క్స్ క్వశ్చన్ని గెస్ చేయవచ్చు. సో వ్యూవర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.